దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నట్లుగా లేఖనాలను మనం పరిశీలన చేస్తున్నాం. చూడండి, ఈ లేఖనాల్లో ఉన్న సత్యం ఏంటంటే, ఈ కీర్తనకారు తెలుసుకున్న సత్యాన్ని ఈనాడు చాలా మంది తెలుసుకోలేకపోతున్నారని వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు? 10వ చరణంలో చూస్తే, నీవు పంపిన తెగులు నా మీద నుండి తొలగిపోము, నీ చేతి దెబ్బ వలన నేను క్షీణించుతున్నాను. ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు కీర్తనగాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఈ ప్రార్థన విశ్వాస సంబంధమైన ప్రార్థనగా కనపడుతున్నది. ఎందుకంటే తన శరీరంలోనికి రోగం వచ్చినప్పుడు, తన శరీరంలోనికి వ్యాధి వచ్చినప్పుడు తనకు అర్థమైంది ఒకటే, ఈ వ్యాధి, ఈ రోగము ఏ వైద్యుడు, ఏ మెడిసిన్ పోగొట్టలేదు కనుక అది దేవుడే పోగొట్టాలి. ఎందుకంటే రాము పంపించింది దేవుడే. ఆ పంపించిన రోగాన్ని తొలగించడం సామర్థ్యం కలిగిన వాడు దేవుడే అని పరిపూర్ణంగా నమ్మాడు. ఈనాడు అలాంటి నమ్మకం లేదు, ఈనాడు అలాంటి విశ్వాసం లేదు. అలాంటి నమ్మకం లేక, అలాంటి విశ్వాసం లేక ప్రజలంతా ఏం చేస్తున్నారంటే, డాక్టర్ల చుట్టూ తిరుగుతూ, హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ, ఏమండి వ్యాధి అనిపిస్తున్నారు, వ్యాధి ద్వారా వచ్చే నొప్పు అనిపిస్తున్నారు, వ్యాధి ద్వారా వచ్చే బాధ అనిపిస్తున్నారు, వ్యాధి ద్వారా వచ్చే మరి ఇబ్బంది కూడా అనిపిస్తున్నారు. కానీ ఇక్కడ కీర్తనగాడైతే దేవుని సన్నిధిలో విశ్వాసం వచ్చి ప్రార్థిస్తున్నాడు. ఏమని? నీవు పంపిన తెగులు నా మీద నుండి తొలగించుము అని ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు పంపారండి తెగులు? ఎవరు? దేవుడే, దేవుడే పంపాడు. అందుకని నీవు పంపిన తెగులు అంటున్నాడు. ఐగుప్తీయుల మీదకు దేవుడు తెగులు పంపించాడు. అది స్టార్టింగ్ అన్నమాట. దేవునికి మొరపెట్టారు, దేవునికి విజ్ఞాపన చేశారు, దేవుని అడిగారు కనుకనే, విజ్ఞాపన చేశారు కనుకనే, ప్రార్థన చేశారు కనుకనే ఆ తెగుళ్ళు ఇశ్రాయేలీయులకు రాలా, ఐగుప్తీయులకు మాత్రమే వచ్చాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీయులు ఉన్నారు, ఐగుప్తీయులు ఉన్నారు. దేవుడు ఆ ఐగుప్తు దేశపు మీదకి తెగులు పంపించినప్పుడు ఆ తెగుళ్ళు ఐగుప్తీయుల్లోకే వచ్చాయి కానీ ఇశ్రాయేలీలోకి రాల. అదే దేశము, అదే ప్రాంతము, అదే గ్రామము, అదే స్థలం, కానీ వారి మీదకి వచ్చాయి, వీరి మీదకి ఎందుకు రాలేదు? వారు తమకిష్టమైనటువంటి దేవతలకు మొక్కారు. వారు నిలబెట్టుకున్న ఆరాధ్య దైవాలకు ధూపాలు వేశారు. కానీ ఇశ్రాయేలీయులు అయితే జీవము గల దేవునికి మొరపెట్టారు. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలీయులు అయితే తెగుళ్ళు కలుగు చేసే దేవునికి మొరపెట్టారు. అందుకే తెగుళ్ళు వీరిలోకి రాకుండా వాటిలోనికి వచ్చాయి. ఆ విషయాన్ని గమనించినటువంటి కీర్తనకారుడు ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నీవు పంపిన తెగులు నా మీద నుండి తొలగించుమని ప్రార్థన చేస్తున్నాడు. ఇలా ఎంతమంది అలా ప్రార్థన చేయగలుగుతున్నారు? అలాంటి విశ్వాసం ఎంతమందికి ఉంది? డబ్బు ఉంది కదా అని పరుగులు తీసుకుంటూ వెళ్తున్నారు హాస్పిటల్కి. ఆ డబ్బు అయిపోయిన తర్వాత ఏదో ఒకటి అమ్మి కూడా వైద్యం చేయించుకోవాలని పరుగులు తీసుకుంటూ వెళ్తున్నారు హాస్పిటల్కి. కానీ పరిగెత్తుకుంటూ దేవుడి మందిరానికి రాలేకపోతున్నారు ప్రార్థన చేయడానికి. ఇక్కడ ఈ సీక్రెట్ అర్థం కావట్లా. ఈ సీక్రెట్ అర్థం కానందువలన, విశ్వాసం లేనందువలన ఏదో ఒక రోగం నిన్ను కృంగదీస్తూ ఉంది, ఏదో ఒక వ్యాధి నిన్ను నలగగొడుతూ ఉంది, ఏదో ఒక జబ్బు నిన్ను మంచం మీద పడవేస్తూ ఉంది. కారణం భక్తి లేదు, నీతి లేదు, విశ్వాసం లేదు, ఆత్మీయ
ఆత్మీయ జీవితం లేదు. అందుకే కీర్తనాకారు ద్వారా మనకు జ్ఞానోదయం కలగటానికి ఈ మాటలు వివరిస్తున్నాడు. ఏంటంటే, వారి పిచ్చోడా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ నీ మీద ఉన్న తెగులు బాదు. దేవుడే పంపించాడు తెగులు, ఆ దేవుడే పంపించాలి, ఆ దేవుడికే మొరపెట్టండిరా. నేను కూడా ఆ దేవుడికే మొరపెట్టాను. నాకు డబ్బు కొదువా, నాకు వెండి బంగారాలు కొదువా, నాకు దండాలు కొదువా, నా దేశంలో వైద్యులు కొదువా, ఏ కొదువా లేదు. కానీ వెండిని నమ్ముకున్నా, బంగారం నమ్ముకున్నా, ధనాన్ని నమ్ముకున్నా, వైద్యుని నమ్ముకున్నా, మెడిసిన్ నమ్ముకున్నా నా రోగం నాలోనే ఉంటుంది, నన్ను కృంగదీస్తుంది. కాబట్టి ఆ దేవుని నమ్ముకుంటే, ఆ దేవుడే పంపించాడు కనుక ఆ దేవుడే ఆ రోగాన్ని తొలగిస్తాడు కంప్లీట్గా, సంపూర్ణంగా అని నేను ఆయనకు మొదలుపెట్టాను, ఆయన నన్ను బాగు చేశాడని మనకు ఒక మాదిరికరమైన మాటలను కీర్తనకారుడు దేవుడు వెల్లడి చేశాడు. దేవుడు చెప్పండి హల్లెలూయా. ఆయన ఏమంటున్నాడు?